పిన్ని తోడుగా ఉంటుంది కదా అనుకుంటే తనకి జ్వరం తలనొప్పి అంటూ ఇబ్బంది పడుతోంది. సరే, ఇప్పుడేం చేయమంటావు? మామూలుగా అయితే నేరుగా నీ గదిలోకి వచ్చుండేదాన్ని. సావిత్రి వల్ల బాగున్నాడు కదా. పొద్దున్నే వీడి మొహం చూశానేంటి? చూడమ్మా, 4 రోజుల్లో పోతాడు. ఆ తరువాత నీ స్థానం నీకొస్తుంది అన్న నమ్మకం నీది. ఈ 4 రోజుల లోపల ఈ రోజు వండిచ్చాడు, రేపు బట్టలు ఉతికిస్తాడు, ఎల్లుండి ఇల్లు కక్కసులు కడిగిస్తాడు. ఈడలా పోయేలోపు నా చేత అడ్డమైన పనులన్నీ చేయించి నా ప్రాణం తీసేలా ఉన్నాడు. కొత్తగా నువ్వు భయపడుతున్నావేంటి పిన్ని? భయపడకేం చేయనమ్మా. అంత చాకిరీ చేయించి అలసిపోయి కడుపు నిండా తిందామని ఒక 10 ఇడ్లీలు పెట్టుకుంటే టీవీలో ఆయన ఎవరో చెప్పినట్టు ఆరోగ్యం గురించి అరగంట క్లాస్ పీకి 2 అంటే 2 ఇడ్లీలు నా మొహాను వేసి గిన్నె మొత్తం తీసుకుపోయాడు. వాడి పనులు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. తొందర పడితే మొదటికే మోసం వస్తుందని ఆగిపోతున్నాను. నువ్వు ఆగమ్మా, నేను ఆగలేను. ఏం చేస్తావ్? ఏం చేస్తాను? బట్టలు సర్దుకొని మధ్యాహ్నం బండికి ఊరెళ్ళిపోతా. ఊరెళ్తావా? ఇంత దూరం నిన్ను రప్పించింది ఇలా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడానికా? అంతకన్నా దారి కనిపించడం లేదు. మల్లెపూలో పెంచుకున్న ఒంటిని ఒక్క పూటకే ఒళ్ళంతా హూనం అయ్యేలా చేశాడు. ఈ బాధలు పడే కంటే వెళ్ళిపోవడమే నయం కదా. కొంచెం ఓపిక పట్టు పిన్ని. నా కోసం 2-3 రోజులు సర్దుకో. తర్వాత వాడు ఎలాగో వెళ్ళిపోతాడు కదా. నీకోసం ఉండాలనిపిస్తుంది, వాడు గుర్తొస్తే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ పిన్ని, నా కోసం. సరే కానివ్వు, నీకోసం తప్పేదేముంది? కనీసం కూర్చునే ఓపిక కూడా లేదు. కాసేపు పడుకుంటానమ్మా. మెల్లగా. అయ్యో అమ్మా, అమ్మా. తగ్గిందా? పూర్తిగా తగ్గిందా? తగ్గింది. అయితే ఏంటి? అయితే ఏంటైంది? రాత్రంతా మీకు సేవలు చేసి చేసి మా సావిత్రికి నిద్రలేదు. తను పడుకునుంది. ఈ రోజుకి ఇల్లు చిమ్మి పెట్టు. నేను ఇల్లు చిమ్మాలా? నేను ఇల్లు చిమ్మాలా అంటామేంటి? ఏ, నువ్వు ఆడపిల్లవు కదా? ఓనర్ బంధువులను ఇంట్లో పెట్టుకుని మా సావిత్రి రోజు మీకు సేవ చేయడంలా? ఒక్కరోజు చేస్తే అరిగిపోవాలే. చెయ్యి. చూసింది చాలే అమ్మా. ఒక్కపూట కూడా పనిచేయను మీకోసం మా సావిత్రి రోజు ఎందుకు సేవలు చేయాలి? రానివ్వు. మా తమ్ముడితో మాట్లాడి రేపే మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేస్తాను. వీడు మొదటికి మోసం తెచ్చేలా ఉన్నాడు. ఇప్పుడేంటి? ఇల్లు చిమ్మాలి అంతేగా? ఎలా చిమ్మాలి చెప్తానుండు. ఇదిగో చీపురుతో తీసుకో అమ్మా, తీసుకో. కానీ నన్ను తర్వాత చూద్దులే, ముందు ఊడు. కానీ అబ్బాబ్బాబ్బా, ఏం ఊడుస్తున్నావు? రోజు ఎలా ఊడుస్తావా, లేకపోతే ఇవాళ ఎలా ఊడుస్తున్నావా? ఇప్పుడేమైంది? గచ్చు పగిలిపోతుందమ్మా. సరిగ్గా ఊడ. నాకు ఇలాగే వచ్చు. నడుము కొంచెం వంచమ్మా, వంచు. కానీ ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్. మళ్ళీ ఏంటి? ఆ 4 గిన్నెలు కొడతామే. నేనా? కాలేజా అన్నట్టంటావేంటి? నువ్వేమన్నా పెటాపురం జమీందారు కూతురువా? పుట్టింట్లో ఇటు పుల్ల తీసాటు పెట్టిన మా సావిత్రి కూడా చేయడంలా? త్వరగానే. ఏంటి గొణుగుడు? కుదరదంటే చెప్పు, మా తమ్ముడితో మాట్లాడతా. తమ్ముడు చేస్తాను. అది కానీ
రోజు నా మడతలు కష్టపడుతుంటే దొన్నపోతులా తిని కూర్చుంటారా? చెప్తా మీ పని. ఊర్మిళ బాలేదన్నావు? తగ్గిపోయిందంట తమ్ముడు. పాపం రాత్రంతా సావిత్రి నిద్ర లేకుండా మాకు సాయం చేసింది. ఈ పూటకి ఇంటి పనులన్నీ మేమే చేస్తామని తన చేస్తుంది. అవును కదా అమ్మాయి? అవును సత్య, నువ్వెళ్ళు. నేను ఆఫీస్కి కొంచెం లేటుగా వస్తాను. ఓకే బాయ్. అదేమన్నా భూచక్రం అనుకున్నావా? అలా చేత్తో పట్టుకుని నుంచున్నావు. ఎంతసేపు నుంచుంటావు? కడుగు. నీకు ఆయాసం రాకుండా నేను పాట పాడినా? నువ్వు అడగపోయిన పాడతానులే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ముందులే. అవును, క్లీనింగ్ నువ్వు చేస్తున్నావు, మరి మధ్యాహ్నం వంట చేయాలిగా. అత్తేది? అత్త, ఓ అత్త. నువ్వు పడుకుంటే మధ్యాహ్నం వంట ఎవరు చేస్తారత్తా? లేలే, చాలా పనుంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నా వల్ల కాదబ్బాయ్. ఒక్క పూటకే ఒళ్ళు పులుసుకున్నట్లుంది అంటే ఒంటికి శ్రమ లేకుండా బాగా బతికించిపోయిందనమాట. రేపటి నుంచి ఉదయాన్నే ఓ 50 మైళ్ళు నడిపిస్తానులే. 50 మైళ్ళ? మరి భారీ గాయాన్ని బక్కపలచగా చెయ్యాలంటే తప్పదు కదత్తా. ఆ మైళ్ళు నడవటం నా వల్ల కాదు గాని ఆ వంటేదో నేనే తగలబెడతానులే. అది మాట అంటే. ఈ పూట నీ చేతి వంటతో ఇల్లంతా గుమగుమలాడిపోవాలంతే. తమ్ముడి గారికి ఇష్టమైన గుర్తు వంకాయ రోటి పచ్చడి, సావిత్రికి ఇష్టమైన మామిడికాయ పప్పు, దొండకాయ వేపుడు. ముక్క లేకుండా ముద్ద దగ్గర కాబట్టి నాకు మాత్రం నాటుకోడి పులుసు పెట్టు. ఇక మీ ఇద్దరికి ఏం కావాలో చేసుకోండి. ఒక్క పూటకి ఇన్ని వంటలా? ఊరుకో అత్త, దిష్టి తగులుతుంది. పద 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 చేద్దు గాని. ఏంటత్తా, నిన్ను ఉల్లిపాయలతో ఆడుకోమని చెప్పలా? ఉల్లిపాయలు కొయ్యమని చెప్పిన. టకటక కొయ్యి. అది అయ్యో పిన్ని, మీరు పనిచేస్తున్నారేంటి? నేను చేస్తాను, మీరు వెళ్ళండి పిన్ని. సావిత్రి, ఇన్ని రోజులు నువ్వు చేసావు కదా, ఈ ఒక్కరోజుకి అవకాశం వాళ్ళకివ్వు. చూడు ఎంత బాగా చేస్తున్నారో. నువ్వు వెళ్ళు సావిత్రి. బావా, నువ్వు వెళ్ళి సావిత్రి, రెస్ట్ తీసుకో వెళ్ళు. అత్త, మసాలా బాగా నూరి పెట్టు. నేను వెళ్ళి నాటుకోడి తీసుకొస్తాను. రారా, నాటుకోడి కాదురా, నీ తలకాయ నూరి బాగా మసాలా పెడతా. సచ్చినోడా. నీ అమ్మ కడుపు కాల ఉడికి చావే. ఇంటిల్లి 10కి కూరలన్నీ అయిపోయాయి. ఆ బండమహోడు తెచ్చిన నాటుకోడి వాడికంటే ముదురుగా ఉంది, ఉడికి చావట్లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వాసన, ఏం వాసన! అల్లుడు అడిగాడు కదా అని వాసనతోనే చంపేస్తున్నావు కదత్తా. గొంతు బిసికి చంపలేక. ఏందత్తా? ఏమీ లేదు, నువ్వంటే చాలా ప్రేమ అంటున్నాను. నువ్వు ప్రేమతో చంపేస్తావత్తా. ఇంకా పోయి దగ్గర ఉన్నావే, రాత తిందాం. అయిపోవచ్చింది, నువ్వు వెళ్ళు, నేను వస్తా. నీ జిమ్మడ. సావిత్రి, సావిత్రి. ఏంటి బావా? అత్త మన కోసం వంటలు అదరగొట్టేసింది. త్వరగా రా, రా కూర్చో. ఈ రోజు అత్త చేతి వంట రుచొద్దు గాని. ఏంటలా చూస్తున్నారా? కూర్చోండి, కూర్చో సావిత్రి. అత్త, నేనే వంట చేశాను, నేనే వడ్డిస్తానంటే కుదరదు. నువ్వు మాతో పాటు కూర్చుని తినాల్సిందే. అలాగే.
ఆరోగ్యం అత్త, ఆరోగ్యం. 60లో ఎలా తినాలో చెప్పాను కదా. ఆ గరిటివ్వు. ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం. తిను. అంత కష్టపడి ఇంకా తింటానికి ఆలోచిస్తావే, తినత్తా. అబ్బబ్బబ్బబ్బా, ఎరగ తీసావు అత్త, సూపర్. సావిత్రి, ఏందో తింటాం? అత్త మన కోసం అంత ప్రేమగా ఉండితే తిను. అయ్యో, తిను, మోహన పడతావేంటి? తిను. చాలు బావా. అత్త, దారి పొడవున కర్రీ పాయింట్లున్నాయి. అత్తమ్మ కర్రీ పాయింట్ అని నువ్వు గాని పెట్టావనుకో, దీనమ్మ పడవా, అందరూ షాపులు మూసుకోవాల్సిందే. అత్త, ఇంత మంచి తిండి తిన్నాక మిఠాయి కిళ్ళి వేసుకోవాల్సిందే. సావిత్రి, అలా బయటికెళ్ళి కిళ్ళి వేసుకుని అట్నుంచటే కలెక్టర్ ఆఫీస్లో పనుందే, వెళ్ళొస్తాను. అలాగే బావా. నా ఇంట్లో నేను చిన్న పని కూడా చేసెరగను. అలాంటిది నాతో ఇల్లంతా ఊడిపిస్తాడా, అంట్లు తోమిస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడు మీ బావ నా గురించి? మా బావకు మీరెవరో, మీ స్థాయి ఏంటో తెలీదు కదా. తన తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. వాడేమో బండెడి చాకరీ చేయిస్తాడు, నువ్వేమో క్షమించండి అంటావు. బావా మరదళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? మా పిన్నితో వంటలు చేయించింది చాలక కర్రీ పాయింట్ పెట్టుకోమంటాడా? ఈ రోజు రేపో వెళ్ళిపోతాడు, కొంచెం ఓపిక పట్టండి. ఓర్చుకునే కొద్దీ మరింత రెచ్చిపోతున్నాడుగా. అతను వెళ్లే వరకు ఎదురు చూసే ఓపిక మాలో లేదు. సరిగ్గా చెప్పావు. ఏం చేస్తావో ఎలా చేస్తావో మాకు అనవసరం. ఈ ఇంట్లో అతనైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. తర్వాత నీ ఇష్టం. ఎలాగో ఇది నీ ఇల్లే ఊర్మిళ. నీ ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపించడం ఏంటి? ఏదో ఒకటి చేసి బావని పంపిస్తాను. అదే మాట మీదుండు. సావిత్రి, 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 బావా, ఈ రోజు మహత్యం ఏంటో గాని అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి పనిచేసిందా? మా అత్త అద్భుతంగా వంట చేసిందా? బయటికి వెళ్ళగానే కలెక్టర్ ఆఫీసులో పని కూడా అయిపోయింది. అంటే వచ్చిన పని అయిపోయిందా బావా? అయిపోయింది సావిత్రి. ఏ అదే బావా, ఎప్పుడో కాని రావు, వచ్చిన వెంటనే వెళ్ళిపోయేవాడివి. ఇంటి దగ్గర పనులు వదిలేసి ఇన్ని రోజులుండటం. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది సావిత్రి.
ఎప్పుడూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి, అలాంటిది 4 రోజులు నువ్వు ఉంటే సందడిగా ఉంది, ఇంకొక 4 రోజులు ఉండు అంటావు, అంతేగా? కానీ కుదరదు సావిత్రి, మళ్ళీ వస్తానుగా. నేను బయలుదేరతాను, నా బ్యాగ్ తెచ్చుకుంటాను. ఉంటాను సావిత్రి, జాగ్రత్త. ఉమ్, వస్తానత్త. ఉమ్, ఈ 4 రోజులు నువ్వున్నావు కాబట్టే రోజులు తెలియకుండా గడిచిపోయాయి. ఈసారి మీ ఏలూరు వస్తాను. ఏలూరు రోజులు ఎగురు చేసి పెడదు గాని. నువ్వు రావాలే గాని ఇగురే, వేపుడు పులుసు అన్నీ చేసి పెట్టను. అయినా నువ్వు అప్పుడే వెళ్ళడం ఏంటబ్బాయ్? నువ్వు లేకపోతే నాకు మాత్రం ఏం తోచుద్ది? ఇంకో 4 రోజులు ఉండిపోరాదు, నాకు సంతోషంగా ఉంటుంది. పిన్ని, ఆ, నువ్వు నిజంగా వెళుతున్నావంటే నాకు చాలా బాధగా ఉందబ్బాయ్. ఊళ్ళో పనులున్నాయత్త. ఎప్పుడు ఉండే పనులేగా, ఈ అత్త కోసం 2 రోజులు ఉండిపోరాదు? కటువుగా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను గాని నీ మనసు బంగారం అత్తా. నువ్వింత అడిగాక కూడా నేను వెళ్ళిపోతే నీకింకేం మర్యాద ఇచ్చినట్లు? నీకోసం ఇంకో 4 రోజులు ఉండే వెళ్తానత్తా. నువ్వింతగా బాధపడుతున్నావంటే నేను వెళ్ళిపోతే సరిగ్గా అన్నం కూడా తినకుండా దిగులు పడిపోతావు. సర్లే, నా కోసం పనులు మానుకొని ఉండటం ఎందుకు? వెళ్ళిరా బాబు. ఈ మాటలు నీ మనసులోంచి వచ్చినవి కాదని నాకు తెలుసులే అత్తా. నేను వెళ్ళను, నువ్వేం బాధపడక. నిన్ను చంపిన పాపం లేదు. బ్యాగ్ తీసుకుని బయలుదేరిన వాణ్ణి ఇల్లు కదలకుండా చేశావు. నీకెందుకంత నోటి దురద? అది కాదమ్మా. మాట్లాడకు. నిన్ను చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది. ఈ డైలాగ్లన్నీ అవసరమా? ఎలాగో పోతున్నాడు కదా అన్న ఆనందంలో ఏదో మాట వరుస కంటే వాడలా తిష్ట వేస్తాడని నాకేం తెలుసు? అదే ఆ ఆనందం ఎందుకు అంటున్నాను. ఇప్పుడు నీ వల్ల పోతాడు అనుకున్నవాడు మళ్ళీ ఆగాడు. పోతే ఈ అత్త ఎక్కడ బాధపడుతుందో అని వాడు మళ్ళీ ఇల్లు కదులుతాడన్న నమ్మకం నాకు లేదు. దరిద్రపు నోరు. ఆ క్షణంలో ఎందుకలా వాగేశాను. నీ వాగుడిప్పుడు నా కొంప ముంచింది. అసలు పోయేవాణ్ణి పోనివ్వకుండా నీకెందుకు పిన్ని? 4 రోజులు అత్త అత్త అంటూ పిలిచేసరికి అల్లుడి మీద ప్రేమ పొంగుకొచ్చిందా ఏంటి? అవక వాడే అల్లుడవ్వాలి. పొరపాటునన్నానమ్మా. దానికి వాడంత సీరియస్ గా తీసుకొని బ్యాగ్ అక్కడ పడేస్తాడు అనుకోలేదు. వాడొచ్చిన దగ్గర నుంచి నా ప్లాన్స్ అన్ని రివర్స్ అయిపోయాయి. సరే, ఈ రోజుతో ఆ దరిద్రం తీరిపోతుంది కదా అనుకున్నాను. నేను వాడెప్పుడు పోతాడా అనే కదమ్మా ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసేదానివి వాడు గడప దాటే వరకు ఆగొచ్చు కదా. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? అయినా వాడే మనిషి. ఏదో మాట వరుస కన్నాననుకో, ఊళ్ళో పనులన్నీ మానేసి ఆగిపోతాడా? ఆగాడుగా. అసలు ఆ రోజు నువ్వు ఊరికి వెళ్తానన్నప్పుడే పంపించేసింటే పోయేది. ఈ రోజు నాకు ఈ తలనొప్పి ఉండేది కాదు. నేనేదో కావాలని చేసినట్టు అలా అంటావేంటమ్మా? ఎలా చేసినా నష్టం మనకేగా. ఇప్పుడు మళ్ళీ వాడిని ఇంట్లోంచి పంపించాలంటే ఇంకెన్ని తంటాలు పడాలో.
ఏంటి తమ్ముడు గారు ఎంత లేట్ అయింది? ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా? అవును. ఈ మధ్య మీలో బాగా తేడా వచ్చింది. ఏమొచ్చింది? ఇంతకు ముందు సినిమా హీరోలా హుషారుగా ఎప్పుడూ నవ్విస్తూ కనిపించేవారు. అలాంటిది ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నారు? అదేం లేదు. నేను ఇక్కడికి రావడం మొదటిసారి కాదు. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అది ఇది అంటూ ఏదేదో కౌరులు చెప్పేవారు. అలాంటిది ఈసారి 4 రోజులున్నా పలకరించింది అంతంత మాత్రమే. ఏం తమ్ముడు గారు, మా సావిత్రి మీకు నచ్చని పని ఏమన్నా చేసిందా? అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి తమ్ముడు. చిన్నపిల్ల కదా, తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. తనకు నేను సర్ది చెప్తాను. ఆ? నిజంగా అలాంటిదేం లేదు. పచ్చని చెట్టు వాడింది అంటే నీరన్నా తగ్గుండాలి, వేరన్నా తెగుండాలి. గట్టు మీద పోతూ పొలంలో మొక్క ఎట్టుందో చెప్పగల రైతు బిడ్డలమ్మాం. వాడిన మొక్కకి సమస్యల్లో ఉన్న మనిషికి పెద్ద తేడా ఉండదు. నా దగ్గర మొహమాట పడకుండా చెప్పు. ఒకవేళ చెప్పలేకపోయినా సావిత్రి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అసలు క్షమించడానికి సావిత్రి ఏమన్నా తప్పు చేస్తే కదా. అలాంటిదేం లేదులేండి. తమ్ముడి మాటల్లో ఏదో తేడా ఉంది, ప్రవర్తనలోనూ చాలా తేడా ఉంది. తమ్ముళ్ళలోనే కాదు, బందర్లాకులు ఎత్తేస్తే దూకే కృష్ణమ్మలా ఉండే మా సావిత్రిలో కూడా మార్పు వచ్చింది. ఉండేదా ఇద్దరు, కొత్తగా వాళ్ల మధ్య ఇద్దరుగా ఉన్నప్పుడు ఇల్లు నవ్వుతూ తుడుతూ ఉండింది. మరి ఇప్పుడేంది ఈ తేడా? ఏదో జరుగుతుంది. అదేందో తెలుసుకోవాలా? మీరు చెప్పేది కొంచెం తెల్లగా ఉంటుంది, పిల్లి కళ్ళుంటాయి, ఆ ఊర్మిళ గురించేనా? అవునండి, తనే.